నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే. సార్, తమిళనాడు ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో ఒక ఆసక్తికరమైన చర్చ కూడా జరుగుతుంది. విజయ్కి సంబంధించిన టీవీకే పార్టీ ఇప్పటికే మెజారిటీ మార్క్కి అతి చేరువలోకి అయితే చేరిపోయింది. ఇక ఆయన ముఖ్యమంత్రి అవటం లాంఛనమే అని వినిపిస్తోంది. సో ఇప్పుడు త్రిష మరొక జయలలిత కాబోతున్నారు. విజయ్కి త్రిషకి ఉన్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో త్రిష మరొక జయలలిత కాబోతున్నారు. ఆవిడ తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పబోతున్నారనే ఒక చర్చ కూడా జరుగుతుంది. ఏమంటారు? అంటే త్రిష గురించి ప్రపంచానికి తెలియజేసింది భారతీయ జనతా పార్టీ. అప్పటి వరకు ఎవరికి తెలియదు. అయితే మొదట ఎలా మొదలైంది చర్చ? విజయ్ జనంలోకి రావడం లేదు అని ఒక మాట నడిచింది, ఒక విమర్శ విజయ్ మీద నడిచినప్పుడు దానికి సమాధానం చెప్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు గారు మీడియా ముందు నిలబడి ఆయన జనంలోకి రావాలంటే ముందు ఆయన్ని త్రిష వదలాలి కదా అనేసాడు. ఆయన అనేసిన తర్వాత ఇలా ఎలా మాట్లాడతారు మీరు అని త్రిష ఖండించింది. తర్వాత దానికి ఆయన ఏమీ అపాలజీస్ ఇలాంటివి ఏం చెప్పలేదు. తన ధోరణిలో తను వ్యవహరిస్తూ వెళ్ళాడు. అయితే విజయ్ కూడా దీన్ని పట్టించుకోలేదు. అదే సమయంలో ఆయన వైఫ్ డివోర్స్కి రావటం, అది కోర్టులో కేసు వాయిదా పడింది, నెక్స్ట్ హియరింగ్ వరకు నేను ఇక్కడే ఈ ఇంట్లోనే ఉంటానని ఆవిడ చెప్పడం, ఇవన్నీ కూడా నడిచినాయి. ఇవన్నీ విజయ్ పొలిటికల్ లైఫ్ మీద ప్రభావం చూపిస్తాయని చాలామంది అనుకున్నారు. కానీ ఏది ప్రభావం చూపించలేదు. దానికి రీజన్ ఏంటంటే ఆయన ఓపెన్గా ఒక మాట అన్నాడు, నా జీవితంలో ఉన్న గొడవలు, నా పెళ్ళిళ్ళ సమస్యలు ఇవన్నీ నేను పరిష్కరించుకోగలిగినవే. ఇవేవి ఎవడో వచ్చి సెటిల్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఈ సమస్యల కంటే పెద్ద సమస్యలు జనాలు ఫేస్ చేస్తున్నారు. వాటి గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను, వాటి గురించి పని చేయాలనుకుంటున్నాను. ఆ పని చేసే అవకాశం నాకు ప్రజలు ఇస్తారని అనుకుంటున్నా. ఇవేవో చూసి వాళ్ళు నన్ను దూరం పెడతారని అనుకోవడం లేదు. ఎందుకంటే ఇవి నేను హ్యాండిల్ చేయగలననే నమ్మకం వాళ్ళకి ఉంది నాతో పాటు అని ఒక విచిత్రమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. అది వర్కౌట్ అయిన తర్వాత ఆయన పోలింగ్ రోజు కూడా త్రిషతో కలిసి వచ్చాడు ఓటింగ్కి అనే ఇది కూడా చూసాం మనం. అయినప్పటికీ జనం దీన్ని పెద్ద సీరియస్గా పట్టించుకోలేదు. ఇదే పరిస్థితి ఒకసారి 94 ఎన్నికలకు ఎడితే, 94 ఎన్నికల కంటే ముందు ఎన్టీ రామారావు గారు లక్ష్మీపార్వతిని తన భార్యగా ప్రకటించాడు. ఎక్కడ ప్రకటించాడు? ఆయన ప్రజల సమక్షంలో ప్రకటించాడు. అవును, తిరుపతిలో జరిగిన మేజర్ చంద్రకాంత్ సినిమా శతదినోత్సవ సభలో వేదిక మీద నుంచి నేను ఆవిడ్ని నా పత్నిగా స్వీకరించాలనుకుంటున్నాను, మీకు ఆమోదమా కాదా అన్నాడు. జనం చప్పట్లు ఏలలతో అభినందించారు. ఓకే డన్ అన్నాడు ఆయన. అయిపోయింది కదా, ఇంకేముంది, దీంతో అయిపోయింది, ఇది ఓటమి ఖాయం, తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం రావటం తథ్యం అన్నారు చాలామంది. కానీ విచిత్రంగా ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అంతకుముందు గెలిచిన 2 ఎన్నికల్లో రానన్ని సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయినటువంటి ఒక పరిస్థితి క్రియేట్ అయింది. సో నాకెందుకో ఆ సందర్భం గుర్తొచ్చింది. త్రిష గురించి, ఆయన వైఫ్ గురించి రకరకాల రూమర్సు క్రియేట్ చేసి, అలాగే ఆయన తల్లిదండ్రులతో ఉన్న సమస్యలు కూడా రోడ్డు మీదకు తీసుకొచ్చారు. నేరుగా ఎస్ఐ చంద్రశేఖరే మీడియా ముందుకు వచ్చి అనవసరంగా మా కుటుంబాన్ని రాజకీయాల కోసం వీధిని పెట్టకండి అని రిక్వెస్ట్ చేయాల్సిన పరిస్థితి కల్పించారు. ఇప్పుడు ఆయన ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి. ఎస్ఐ చంద్రశేఖర్ గారి రియాక్షన్ ఏమిటి ఈయన గెలుపు మీద అనేది చూడాలి. బహుశా రేపో ఎల్లుండో మాట్లాడతాడు ఆయన. కాబట్టి ఇలాంటి రకరకాల అంశాలు నడిచినప్పటికీ పర్సనల్ లెవెల్ విషయాలని పర్సనల్ లెవెల్గానే చూస్తారు ఓటర్లు అనేది 94లో ఎన్టీఆర్ విషయంలోనూ ప్రూవ్ అయింది. ఇప్పుడు విజయ్ విషయంలో కూడా ప్రూవ్ అయింది. ఇన్ని జరిగినప్పటికీ ఆయన ఎమర్జ్ అవుతూ వచ్చాడు. ఇప్పటికీ ఆయనే 110, ఇంకొక 10 అంటున్నారు, ఇంకొక 20 స్థానాల్లో ప్రభావం ఉంది. ఈ లీడ్లో 10 పోయినా కానీ ఆయన 120తో నిలబడతాడు. 130 వరకు వెళ్ళే అవకాశం కూడా ఉంది ఆయన ఇది. సో ఆయనకి ఇంకెవరి మద్దతు అక్కర్లేదు. సోలోగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే బీజేపీకి కూడా వార్నింగ్ ఇచ్చినట్టు అవుతుంది. జనం అది కోరుకున్నారేమో అనిపిస్తోంది.
అంటే ఏదైనా సరే విత్ ఇన్ ది ఫ్రేమ్ ఉండాలి అని తమిళ ఓటర్ అనుకుని విజయ్ని చూస్ చేసుకున్నాడా అంటే చాలామంది ఏం చెప్తున్నారు, జంజీ ఓట్లు అటు వెళ్ళిపోయినాయి, అవును. మహిళల ఓట్లు వెళ్ళిపోయినాయి, దానికి మిగిలిన ఓట్ బ్యాంక్ సాలిడ్గానే ఉంది. అంటే మనకు చివరిలో పెరిగిన ఓట్లు ఉంది, చివరిలో విపరీతంగా పోలింగ్ వచ్చింది తమిళనాడులో. ఈ వచ్చినటువంటి అదనపు ఓటింగ్ అంతా కూడా విజయ్కే వెళ్ళింది అని ఆ రోజే అన్నారు. కానీ ఒక సందేహం ఉంది, ఈ మధ్యకాలంలో వీళ్ళు టక్కు టమార గజకర్ణ గోకర్ణ విద్యలన్నీ ప్రదర్శిస్తున్నారు ప్రతి చోట, భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం. అలా ఇక్కడ కూడా ఎలక్షనీరింగ్ పేరుతో వాళ్ళు చేసింది ఏదైనా ఈ చివరిలో ఓట్ల శాతం పెరగటం వెనకాల పనిచేసిందేమో అనే ఒక డౌట్ ఉంది జనాలకి. అంటే ఈవీఎం మేనేజ్మెంట్ లాంటి వ్యూహాలు ఏమన్నా పన్నారా, అది కూడా జరిగి ఉండొచ్చేమో అని ఒక డౌట్. ఒకవేళ ఏడీఎంకే సీట్ల పెరుగుదలలో అది కూడా ఏమైనా పనిచేసిందా అనేది కూడా ఒక డౌట్ ఉంది ఇప్పటికీ. ఓకే. సో ఏడీఎంకే నిజమైన బలుపా అది, లేదు వాపును చూసి బలం అనుకుంటున్నారా అనే సందేహం ఉంది. అందుకని ఆ క్షణంలో ఆ చివరి 3 గంటల్లో పెరిగిన తాలూకా మహత్యమే విజయ్ దగ్గర కనిపించింది, అలాగే ఇక్కడ కూడా కనిపించింది ఏడీఎంకే కూడా. ఏ సపోర్టు లేకుండా పనిచేసి ఆ రావాల్సినవేవో తెచ్చుకోగలిగాడు స్టాలిన్. 60 దాటుతారు అనుకుంటున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి. 64 దగ్గర ఉన్నారు, 64 దగ్గర ఉన్నారు. అన్నాడీఎంకే 62 సీట్లు 62 దగ్గర ఉంది. కంపారిటివ్గా బెటర్ పొజిషన్లోకి వచ్చింది డిఎంకే. ఈ బెటర్ ఇంకొంచెం కొనసాగుతుంది, 72-65 మధ్యలో ఎక్కడో ఆగుతారు వాళ్ళు. ఓకే. ఇది 52 నుంచి 55 మధ్య ఆగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ బ్యాలెన్స్ తేడా అంతా అక్కడికి వెళ్ళిపోయింది విజయ్కి. ఓకే. సో ఇప్పుడు మనం త్రిష గురించి అనుకుంటున్నాం, త్రిష ఏ రోల్ ప్లే చేస్తుంది అనేది అనుకుంటే ప్రపంచం మాట్లాడుకుంటున్నది ఏంటంటే, ఇప్పుడు ఆయన ఈ ఎన్నికల హడావిడంతా ముగిసిన తర్వాత అధికారికంగా చెప్తాడు. ఎంజి రామచంద్రన్ గారు ఆ రోజుల్లో జయలలితకి, ఆయన జయలలితతో సినిమా చేస్తూ ఉన్న టైంలో కదా ఆయన్ని పార్టీ నుంచి బహిష్కరించింది కరుణానిధి గారు 72లో బహిష్కృతుడు కావడానికి ముందు జరిగిన 67 ఎలక్షన్ అప్పుడు ఆయన మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేశాడు ఎంజీఆర్. అప్పటి వరకు ఆయన పోటీ చేయలే, పార్టీ ప్రచార కార్యదర్శిగా ఉన్నాడు. అప్పుడు పోటీ చేసిన దగ్గర నుంచి వీళ్ళిద్దరికి స్ట్రైట్ గొడవ మొదలైంది. కరుణానిధికి ఎంజీఆర్కి 72కి ముదిరి పీకేశారు. 77లో ఆయన గెలిచిన తర్వాత ఈ పార్టీ పెట్టిన తర్వాత, ఏడీఎంకే పార్టీ పెట్టిన తర్వాత ఆ పార్టీకి ప్రచార కార్యదర్శిగా జయలలితని నియమించాడు ఆయన. నియమించిన తర్వాత కొంతకాలం తర్వాత లతని కూడా నియమించాడు. ఎంజీఆర్ లత అని పిలుస్తారు ఒక ఆర్టిస్ట్ని. తెలుగులో కూడా నటించింది ఆవిడ, ఎన్టీఆర్తోనూ ఏఎన్ఆర్తోనూ కూడా. అందాల రాముడు అనే సినిమాలో నాగేశ్వరరావు గారి పక్కన హీరోయిన్ ఆవిడే. అలాగే కృష్ణ గారితో కూడా చాలా సినిమాలు చేసింది ఆవిడ. కానీ ఎంజీఆర్ లత అనే పిలుస్తారు ఆవిడ కూడా కొంతకాలం ప్రచార కార్యదర్శి పదవి చేసింది ఏడీఎంకేకి. అది చేస్తున్న రోజుల్లో జయలలితతో స్ప్లిట్ వచ్చింది ఎంజీఆర్కి, ఆయన లత వైపు మొగ్గు చూపిస్తున్నాడు అనే ప్రచారం జరిగింది. ఆ టైంలో కొంచెం సఫకేట్ అయింది, ఈవిడిని ఢిల్లీ పంపించారు జయలలితని. స్టేట్ పాలిటిక్స్ నుంచి ఢిల్లీ పంపించారు. తర్వాత ఆవిడ ఇక్కడికి వచ్చి నిలబడటానికి చాలా యుద్ధం చేయాల్సి వచ్చింది, ఆవిడ ఎంపీగా పంపించారు. ఇలాంటి ఘర్షణలు అవి జరిగినప్పటికీ జయలలిత స్ట్రాంగ్గా నిలబడింది. లత కేవలం ఎంజీఆర్ ప్లాంటెడ్ మొక్క మాత్రమే. అందుకని ఆవిడ ఆ ఏరియాలో ఎప్పుడైతే ఇబ్బంది మొదలైందో ఆవిడ వెళ్ళిపోయింది సీన్లో నుంచి. అంతే తప్ప ఇక్కడ నిలబడి యుద్ధం చేయాలనుకోలే. జయలలిత నిలబడి యుద్ధం చేసింది. ఇప్పుడు త్రిష గారు యుద్ధం చేస్తారా, ఇక్కడ అలాంటి పోటీ పరిస్థితులు కూడా ఏం కనబట్టలే. సో ఆవిడ స్ట్రైట్ అవే ఆవిడకి ఏదైనా పదవి ఇస్తారా పార్టీలో అనేది ఒక గొడవ. రెండోది, మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఆయన 2 నియోజకవర్గాల్లోనూ ఒకటి మాత్రమే గెలుస్తాడని మొన్నటి ఇవి చెప్పినాయి ఎగ్జిట్ పోల్స్. ఐదర్ అంటే పెరంబదూర్ అని కొంతమంది అన్నారు, కొంతమంది ఏమో తిరుచి అన్నారు.
ఈ రెండిట్లో అక్కడే బెటర్ పొజిషన్ ఉంది ఇక్కడికంటే అన్న సర్వేలు వచ్చినాయి. అవును. అయితే ఇప్పుడు 2 చోట్ల ఆయన గెలిచేలా ఉన్నాడు వాతావరణం. సో 2 గెలిస్తే ఒకటి వదులుకోవాలి. అవును. ఆ వదులుకున్న చోట నుంచి త్రిషని నిలబెట్టి గెలిపించి పార్టీలో నెంబర్ 2 పొజిషన్లో త్రిషని నిలబెడితే ఒకవేళ ఆ 2 స్థానాల్లో ఒకటి తను వదిలిపెట్టేసి ఒక స్థానంలో త్రిషని నిలబెట్టి గెలిపించి పార్టీలో నెంబర్ 2 అంటే అనాల్సిన అవసరం ఉందా? అంటాడనే అంటున్నారు ఇప్పుడు. అనడేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ బయట చాలా నడిచింది స్ట్రైట్గా ఆవిడ పాత్ర ఉంటుందా? ఇప్పటికిప్పుడు అలాంటి నిర్ణయాలు ప్రకటించే మూడ్లో ఉండరు. కొంచెం టైం తీసుకుని క్రమంగా ఆవిడ పాలిటిక్స్లో ఎమర్జ్ అవుతూ వెళ్తారు. ఆవిడ కొంత బీజేపీ మొగ్గు ఉన్నట్టుగా గతంలో ఆవిడ మాటలను బట్టి మనకు అర్థమైంది. ఇప్పుడు ఈ మారిన ఈక్వేషన్లో విజయ్ తీసుకోబోయే స్టాండ్తో ఆవిడ ఎంతవరకు ట్రావెల్ అవుతారు, ఈ కండిషన్ని ఆవిడ అర్థం చేసుకుని ఆయనకి ఎలా సహకరిస్తారు, ఈ వ్యూహానికి సంబంధించి వాళ్ళ మధ్య సెటిల్మెంట్ జరగాలి. దీనికి కనీసం 1 నెల టైం తీసుకుంటారు వాళ్ళు. ఇప్పటికిప్పుడు ఇమీడియట్గా ఆవిడని నెంబర్ 2గా ప్రకటించటమో లేకపోతే పార్టీ ప్రచార కార్యదర్శిగా నియమించటమో ఎంజీఆర్ లాగా ఇలాంటి ప్రయత్నాలు జరగడానికి కనీసం 6 నెలలు పట్టొచ్చు అని నేను అనుకుంటున్నాను. త్రిష ప్రస్తావన ఇప్పటికిప్పుడైతే ఆయన తీసుకురాడు. ఇక్కడ మరొక అంశం సార్, నేతల వ్యక్తిగత జీవితం కానీ వారి వివాహేతర సంబంధాలు కానీ వారి రాజకీయ జీవితాన్ని ప్రభావితం చేయలేవని అయితే తమిళనాడు ఎన్నికలు నిరూపించాయి. అలాగే 1990 మీరు చెప్పినట్టుగా 94లో ఏపీలో ఎన్నికలు కూడా అప్పుడు లక్ష్మీ పార్వతి గారిని వివాహం చేసుకున్న సందర్భంలో ఎన్టీఆర్ గారు భారీ మెజార్టీతో గెలిచారు. సో అవి కూడా నిరూపించాయి. ఇక మనం 2024 ఎన్నికలు తీసుకుంటే వైసీపీ కూడా విపరీతంగా పవన్ కళ్యాణ్ మీద ఆయన వైవాహిక జీవితం గురించి అనేక విమర్శలు చేసింది. కానీ అవేమీ పనిచేయలేదు. ఆయన అయితే అన్ని స్థానాల్లో గెలవటం జరిగింది. సో వైసీపీ కానీ లేదంటే నేతల వ్యక్తిగత జీవితాల మీద విమర్శలు చేసే పార్టీలు కానీ ఈ ఫలితాల నుంచి ఏదైనా నేర్చుకోవాల్సిన అవసరం ఉందంటారు? డెఫినెట్గా. అంటే చాలా సందర్భాల్లో తెలియక యాంటీ కాన్స్టిట్యూషనల్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి ఆ రోజున మాట్లాడిన అధికార పక్షం మాట్లాడిన మాటలు, పర్టికులర్గా అప్పటి ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు యాంటీ కాన్స్టిట్యూషనల్ అనే పద్ధతిలో దాడి చేయటం అనేది జనసేన నుంచి జరగల. వాళ్ళు ఎంతసేపు వ్యక్తిగత విమర్శలు చేస్తారేమిటి, పర్సనల్ ప్రైవసీకి వచ్చి అన్నారు. కానీ నిజానికి ఆ రోజున పవన్ కళ్యాణ్ మీద వచ్చిన విమర్శలు యాంటీ కాన్స్టిట్యూషనల్లే. ఎందుకు యాంటీ కాన్స్టిట్యూషనల్ అంటున్నానంటే అక్కడ ఆయన ఏ మనిషి అయినా ఎవరితో వివాహమైనా వాళ్ళతో సరిపడనప్పుడు ఈ ప్రయాణం కలిసి చేయటం కుదరదు అని అనిపించినప్పుడు విడిపోయే హక్కు కల్పిస్తూ చట్టం చేసింది. డివోర్స్ చట్టం ఉంది కదా, మీరు దాన్ని అవహేళన చేయటం అంటే ఈ చట్టాన్ని అవహేళన చేయటం కూడా. ఒక చట్టాన్ని అవహేళన చేయటం అంటే అది రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం. ఈ ధోరణిలో నిజానికి యాంటీ కాన్స్టిట్యూషనల్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు అని కోర్టులో కేసు ఫైల్ అయి ఉండొచ్చు. కానీ ఎవరు ఆ ప్రయత్నం చేయకపోవడం తప్పు. అందుకని ఈ విషయాలు పబ్లిక్ డయాస్ల మీద మాట్లాడటం అనేది తప్పు, నేరం. అది ఆ నేరం అనేది జనాలు ప్రూవ్ చేశారు. ప్రతిసారి నిరూపిస్తూనే వచ్చారు. కానీ వీళ్ళు ఇది ఆపట్ల, అదేదో ప్రభావం చూపించేస్తుంది అని అనుకుంటున్నారు. ఏ సందర్భంలోనూ ప్రభావం చూపించట్ల. మనం కనిపించే ఈ 3 విషయాలే మాట్లాడుతున్నాం. వీటిని మించి అంటే ముఖ్యమంత్రులుగా ఎదిగిన వాళ్ళ మీద ఈ దాడులు జరిగిన సందర్భాలు విజయ్, ఎన్టీఆర్ మాత్రమే కాదు, అంతకు ముందు కూడా ఉన్నారు. ఈవెన్ కరుణానిధి మీద కూడా వచ్చినాయి. కరుణానిధి మీద కూడా ఈ రకమైన ఎలిగేషన్స్ ఉన్నాయి. అయినప్పటికీ ఆయన సక్సెస్ని ఏవి ఆపలేదు. ఆయన కూడా ఓపెన్గా మాట్లాడాడు. అవును నిజమే, అళగిరి మదర్ ఉన్నారు, వారు నాతో ఉంటారు, వీరు ఉంటారు, ఏమిటి ప్రాబ్లం మీకు అని అడిగాడు. అలా నిలబడ్డాడు. అలాగే రూట్స్లోకి వెళ్ళి దాడి చేయటం అనే పని కూడా వర్కౌట్ రాజకీయాల్లో. తమిళనాడు రాజకీయాల్లో దీనికి చాలా ప్రాధాన్యత ఉంటుంది.
తమిళ ఐడెంటిటీ. తమిళ ఐడెంటిటీకి. అందుకని ఎంజీఆర్ మీద ఆయనకి కేరళ అనేది ఒకటి ఉంది, అంటే ఆయన మదర్ కేరళ. ఓకే. అందుకని దాని నుంచి ఒక విమర్శ చేసేవాడు కరుణానిధి. అదే టైంలో కరుణానిధి పూర్వీకులు తెలుగు ప్రాంతాల నుంచి వెళ్ళిన వాళ్ళు. ఆ రూట్ స్పీకి ఆయన మాట్లాడేవాడు ఎంజీఆర్. ఈ రెండింటిని కూడా జనాలు పట్టించుకునేవాళ్ళు కాదు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.